ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు సిట్టింగ్ ఎంపీలను చేర్చుకున్న కాంగ్రెస్ కడియం చేరికపై మరికాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతోంది. కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు. ఆయన ఇంటికి వెళ్లారు దీపాదాస్ మున్షి. రేపు లేదా ఏప్రిల్ 6న కడియం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా సమాచారం. కడియం ఇంటికి వెళ్లి మున్షి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఆయన్ని కలిశారు. కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఇప్పటికే బీఆర్ఎస్ కి కడియం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కడియం కావ్య కూడా రాజీనామా చేశారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కుమార్తె కడియం కావ్య పేరు దాదాపుగా ఖరారైంది. కడియం శ్రీహరికి ఫోన్ కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజా పరిణామాలపై కడియం శ్రీహరితో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. సో తన నివాసానికి వచ్చిన దీపాదాస్ మున్షిని శాలువాతో కడియం సత్కరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీపాదాస్ మున్షితో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఆమె వెంట కడియం నివాసానికి వెళ్లారు. కడియం శ్రీహరిని అలాగే కడియం కావ్యనిద్దరిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఈక్వెషన్స్ అన్ని ఒక్కసారిగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతలంతా కూడా పార్టీ వదిలి కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇప్పటికే కె కేశవరావు తన కుమార్తెతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరుతుంటే ఇప్పుడు కడియం ఫ్యామిలీ వంతు వచ్చింది. కడియం కూడా తన కుమార్తెతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ లో చేరబోతున్న కడియం శ్రీహరిని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. దీపాదాస్ మున్షి ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయమే కేకే తన కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. ఇక ఈ రోజే కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కేకే కాంగ్రెస్ లో చేరుతున్నారని కుమార్తె విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. 10 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరుకున్నారు కె కేశవరావు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో అందిస్తారు. ప్రభాకర్, ఒకటే రోజు ఇద్దరు బీఆర్ఎస్ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. సో ప్రస్తుతం మీరు కడియం శ్రీహరి నివాసం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? రైట్, చూడొచ్చు. ప్రస్తుతం మనం ఆనేర్ లో చూస్తున్నాం. కడియం శ్రీహరి అట్లాగే కడియం కావ్య, దీప్దాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ కుమార్, విష్ణుదాస్ వీళ్ళందరూ కూడా కడియం శ్రీహరి నివాసానికి వచ్చారు. చూడొచ్చు కడియం కావ్యను అట్లాగే కడియం శ్రీహరిని మనం ఫ్రేమ్లో చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరికీ ఒకసారి కడియం శ్రీహరి నివాసం నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దీపాదాస్ మున్షితో పాటుగా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా కడియం నివాసానికి చేరుకున్నారు. కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన మరుక్షణమే ఆయన కాంగ్రెస్ నేతల్ని కలిసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీపాదాస్ మున్షి ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయన నివాసానికి వెళ్లి ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కడియం శ్రీహరికి ఫోన్ కూడా చేసి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా పరిణామాలపై కడియం శ్రీహరితో రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు. ఈ ఉదయమే